ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప, కార్తిక్ వాళ్ళు కూరగాయలు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తారు. అది చూసిన పారిజాతం ఒక్కసారిగా విసిల్ వేసి వాళ్ళని వెనక్కి పిలిపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తిక్, దీప వాళ్ళు వెనక్కి తిరిగి చూడు, ఏంటి ఇలా పిలుస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. పారిజాతం వాళ్ళు ఇలా వెళ్తున్నారా? రాజాది రాజా రాజా మార్తాండ ఇలాంటి అదృష్టం, ఇలాంటి అద్భుతం నేను ఎప్పుడూ చూడలేదే. నా కన్నళ్లకు కనువిందుగా కనిపిస్తుంది. ఈ కార్తిక్ బాబు కూరగాయలు తీసుకొని వెళ్ళడం నాకు ఆనందంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్, అక్కడున్న దీప వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పారిజాతం వైపుకు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న పారిజాతం, ఎలా ఉండేవాడు, ఎలా ఇదంతా జరిగింది ఎవరి వల్ల నేను చెప్పనా? ఇదిగో ఈ దరిద్రం, ఈ దురదృష్టం నీ పక్కనే ఉంది కదా, అలాంటిది నువ్వు ఇలా అవ్వకుండా ఇంకెలా అవుతావు? పుట్టినప్పుడే తల్లిని మింగేసాయంటాయి కదా, అలాంటి దానితో నువ్వు ఇలాగనే తయారవుతావు, మరి ఇంకెలా తయారవుతావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ మాత్రం, నువ్వు మర్యాదగా నోరు మూసుకొని వెళ్ళిపోలేదంటే నేను ఎలా తిడతానో నాకేం తెలియదు అని చెప్పేసి అంటాడు. ఇందులో అక్కడున్న పారిజాతం మాత్రం, దరిద్రానికి నువ్వే కోరి తెచ్చుకుంటున్నావు, ఎవరు తెచ్చుకోవడం లేదు, నువ్వు ఇలాంటి వాడివయ్యా, ఇలా అయిపోయావు ఏంటి కార్తీక్ అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం మౌనంగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అది చూసిన పారిజాతం మాత్రం, ఏంటి కార్తీక్, నేను చెప్తున్నా అసలు నిజాలు వినిపించుకోకుండా పక్కకు వెళ్ళిపోతున్నావేంటి? నేను చెప్పేది కాస్త విను. ఆ దరిద్రాన్ని వదిలించుకుంటే నీకు ఇకనైనా మంచి జరుగుతుంది, లేదంటే ఏం జరుగుతుందో నీకు అర్థం కావటం లేదు అని చెప్పేసి కార్తీక్ని చూసి అంటూ ఉంటుంది.